శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామాలయంకి వెళ్ళామండి. అక్కడ ప్రసాదం తయారు చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. భగవంతుని దర్శనం చేసుకున్నామండి మేము. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అంతా కూడా వాళ్ళ మనసులో అంతా భగవంతుడే కనపడుతున్నాడండి. వాళ్ళ ముఖం చూస్తే శ్రీరాముడే కనపడుతున్నాడండి. అసలు అంతా మేము చూస్తానికి మాకే కళ్ళు సాలలేదండి. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ మనసుల్లో శ్రీరాముడు ఉన్నాడంటే అసలు నాకు ఆశ్చర్యం వేసిపోయిందండి. అంత చాలా బాగా ఉన్నారండి. కళ్యాణం అయిన దాకా వాళ్ళందరూ అట్లాగే కూర్చుని ఎంత భగవద్గీత మీద భగవన్నామం చేసుకుంటారు, ఎంత బాగున్నారో శ్రీరాముడి కోసం. వీళ్ళంతా చాలా బాగా చేసుకుంటున్నారు. కనీసం చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. పెద్దవాళ్ళు చూడండి, బెల్లం కూడా దంచి చాలా పానకం చాలా బాగా చేశారండి. పలహారం అండి చాలా 3-4 రకాలు పెట్టారండి. అంత బాగుందండి. శ్రీరాముడిని అంత బాగా ఆరాధించారండి. వాళ్ళు అసలు మాకు కలిసాలేదండి. ఇంతకాలమైనా కూడా శ్రీరాముడు అంత బాగా చూస్తున్నాడండి. ప్రజలకి అంత నమ్మకం ఉందండి. నేను అసలు ఎప్పుడు చూడలేదండి, వెళ్ళలేదండి. నేను వెళ్ళే కాడ నుంచి నాలో నేనే మర్చిపోయానండి. శ్రీరాముడు ఎంత బాగా చేశారో శ్రీరామునికి ఊళ్ళో వాళ్ళు అసలు వాళ్ళ మనసుల్లో, కోటీశ్వర్ల మనసుల్లో కూడా వెళ్ళిపోయింది. అసలు అంత నమ్మకంగా చేస్తున్నారండి. నాకు అసలు నాకే సాలలేదండి. అంత బాగా